మరోసారిగా అడుగుతున్నాను, చెప్పు. రాధను ఎక్కడికి దాటేశావు? ఏ ఊళ్ళో దాచావు? తెలీదు, నిజంగా నాకు తెలియదు. నాకే పాపం తెలియదు. తెలీదు? ఒరే రంగా, వాడిని గుంజ కట్టే. పూజారి చచ్చిపోయి 24 గంటలు కాలేదు. నువ్వు పంపించకపోతే ఆ పిచ్చి పిల్ల ఎక్కడికి వెళ్తుంది? ఎవరినాడు వెళ్తుంది? కరణం గారు, నిజంగా రాధ ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోయిందో నాకు తెలీదు. ఏ బృందావనంలోనో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అవునా? చెప్పా. అలా మాటలతో చెప్పేవాడైతే ఇంత పని చేస్తాడటండి. మీరు అనండి, కక్కిస్తా. చెప్పనట్టేగా? నాకు తెలిస్తే కదా బాబు చెప్పడానికి. దేవుళ్ళంటి పూజారిని అన్యాయం చేసింది కాక అమాయకురాలైన రాధకు అన్యాయం చేసి ఊరు దాటేసినందుకు ఈ వ్యధమను చితగొట్టి ఊరు నుండి వెళ్ళగొట్టండి. అంత మాట అనకండి. తిట్టండి, కొట్టండి, చిత్రహింస చేయండి, కానీ నా గుడికి నన్ను దూరం చేయకండి. ఊరి నుంచి వెళ్ళగొట్టకండి. నీ శవాన్ని కూడా ఈ ఊళ్ళో కూర్చడానికి వీల్లేదు. రే రంగా, అయ్యో ఇదేమన్నాయో. కళ్ళు తినే ప్రాణాలు తీస్తుంటే అయ్యో పాపం అని దిక్కులేదు. ఇది ఊరా వల్లకాడా? మనుషుల పశువుల కాదయ్యా, వారి నాన్నగారు వెళ్తున్నా రామరాజ్యం. అయ్యో పాప, పెట్టు సొమ్ము చిల్లిపోయాడే. బాబు, గుడ్డి నాయాల. బాబు, మునసబు గారు, కరణం గారు, చదవేని కొట్టించకండి బాబు, చదవేని కొట్టించకండి. అలాంటిడు కాదు. వాడు జగముండండి. వాడి చేత నిజం చెప్పించడం మన వల్ల కాదు. వాడు కాదు, వాడు తనలో జేజమ్మ కూడా చెప్తుంది. చెప్పించండి. నువ్వు కసరిచ్చుడు బాబు. బాబు, నాన్నగారు, అధికార బలంతో ఇలా పశువులా ప్రవర్తిస్తే ప్రజావాహిని ఎల్లకాలం సహించు. నోరు ముచ్చుకుని పోరా అవతలకు. చలవిని విడిచిపెట్టే వరకు నేను ఎక్కడికి పోను. కృష్ణ, నిజంగా చలవి తప్పు చేశానని మీరు అనుకుంటే పోలీసులకు అప్పగించండి. అంతేగాని ఇలా శిక్షించే అధికారం ఎవరికి లేదు. ఏమిట్రా ఊరుకుంటే మహా పేరుతున్నావు? ఇదిగా కొడుకు దెబ్బ తగలగానే కళ్ళు తిరిగిపోయి ఆ మునసాబికే పాపం అబ్బాయిని గొడ్డును బాదినట్టు బాదారే. అమ్మా బాబు లేరు, అడిగే దిక్కుండ్రనేగా. అందుకని వాళ్ళు పెత్తందారులు అన్నారు. గట్టిగా మాట్లాడబాక, మన ప్రాణం మీదకి వస్తుంది. పద పద.